ఈ వీడియోలో మనం జాతీయ క్రీడా పురస్కారాలు లేదా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2025కి సంబంధించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలు లేదా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ను 2026 ఆగస్టు 18న ప్రకటించింది. ఫస్ట్ క్వశ్చన్ 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు ఎంతమంది క్రీడాకారులు ఎంపికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 17 మంది. 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు 17 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈసారి దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును ఎవరికీ ప్రకటించలేదు. దేశంలోని రెండవ అత్యున్నత క్రీడా పురస్కారమైన అర్జున అవార్డులను కేంద్ర ప్రభుత్వం 1961 నుంచి ప్రదానం చేస్తోంది. అర్జున అవార్డు విజేతలకు 15 లక్షల నగదు, ధనస్సు పట్టుకున్న అర్జునుడి కాంస్య విగ్రహం మరియు ప్రశంసా పత్రం అందజేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ 2025 సంవత్సరానికి గాను అర్జున అవార్డుకు ఎంపికైన ప్రియాంక గోస్వామి ఏ క్రీడకు చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అథ్లెటిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ 2025 సంవత్సరానికి గాను అర్జున అవార్డుకు ఎంపికైన పారా అథ్లెట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏక్తా బ్యాన్. ఇప్పుడు మనం 2025 ఏడాదికి గాను అర్జున అవార్డుకు ఎంపికైన 17 మంది క్రీడాకారుల గురించి తెలుసుకుందాం. తేజస్విని శంకర్, మహమ్మద్ అజ్మల్, ప్రియాంక గోస్వామి ఈ ముగ్గురు కూడా అథ్లెటిక్స్కి చెందినవారు. ట్రిసా జాలీ మరియు పుల్లెల గాయత్రి గోపీచంద్ వీరిద్దరూ బ్యాడ్మింటన్ ప్లేయర్స్. బాక్సింగ్ క్రీడాకారుడు నరేందర్. చెస్ ప్లేయర్స్ విదిత్ సంతోష్ గుజరాతీ మరియు దివ్య దేశ్ముఖ్. డెఫ్ షూటింగ్ క్రీడాకారుడు ధనుష్ శ్రీకాంత్. హాకీ క్రీడాకారిణి లాల్ రెమ్సియామి. హాకీ క్రీడాకారుడు రాజ్ కుమార్ పాల్. కబడ్డీ ప్లేయర్స్ సుర్జిత్ మరియు పూజా. పారాషూటింగ్ క్రీడాకారుడు రుద్రాంశ్ ఖండేల్వాల్. పారా అథ్లెటిక్స్ క్రీడాకారిణి ఏక్తా బ్యాన్. రోయింగ్ క్రీడాకారుడు అరవింద్ సింగ్. షూటింగ్ ప్లేయర్ అఖిల్ షెరాన్. మొత్తం 17 మంది అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ 2025 సంవత్సరానికి గాను అర్జున జీవిత సాఫల్య పురస్కారం లేదా అర్జున అవార్డ్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్కి ఎవరు ఎంపికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అరుమై నాయగం. 2025 సంవత్సరానికి గాను అర్జున జీవిత సాఫల్య పురస్కారం లేదా అర్జున అవార్డు ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్కి భారత మాజీ ఫుట్బాల్ దిగ్గజం అరుమై నాయగం ఎంపికయ్యారు. 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత జట్టులో అరుమై నాయగం సభ్యుడు. నెక్స్ట్ క్వశ్చన్ 2025 సంవత్సరానికి గాను ద్రోణాచార్య అవార్డ్ రెగ్యులర్కు ఎవరు ఎంపికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పై అందరూ. ద్రోణాచార్య అవార్డును కోచ్లకు ప్రదానం చేస్తారు. ద్రోణాచార్య అవార్డు 2 కేటగిరీలుగా ఉంటుంది. ఒకటి రెగ్యులర్ కేటగిరీ, రెండవది లైఫ్ టైం కేటగిరీ. ద్రోణాచార్య అవార్డు రెగ్యులర్ కేటగిరీలో 3 కోచ్లు ఎంపికయ్యారు. వారు అథ్లెటిక్స్ కోచ్ పర్వీర్ సింగ్, బాక్సింగ్ కోచ్ చోటేలాల్ యాదవ్ మరియు షూటింగ్ కోచ్ నేహా చవాన్. ద్రోణాచార్య అవార్డు లైఫ్ టైం కేటగిరీలో బాక్సింగ్ కోచ్ ధర్మేంద్ర సింగ్ యాదవ్ మరియు రెజ్లింగ్ కోచ్ వీరేందర్ కుమార్ ఎంపికయ్యారు. పూణేకు చెందిన ఆర్మీ పారాలింపిక్ నోడ్ను రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారానికి ఎంపిక చేశారు.